సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారం సాధించలేకపోయినప్పటికీ దేశ రాజకీయాలపై ఇండియా కూటమి బలమైన ప్రభావం చూపింది. ఎన్నికలకు ముందు కొన్ని విభేదాలు తలెత్తినా కూటమిలో మిగిలిన పార్టీలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగి ఫలితాన్ని సాధించాయి. బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేకపోవడానికి ఇండియా కూటమి నేతలు కలిసికట్టుగా సాగించిన ప్రచారమే కారణం. ఈ సంగతి పక్కన పెడితే ఎన్నికలు ముగియడంతో ఇండియా కూటమి భవిష్యత్ ఏంటనే దానిపై అందరి దృష్టి నెలకొంది. కూటమి ఇలాగే కొనసాగుతుందా, లేక పార్టీలు విడిపోయి సొంత లక్ష్యాలతో పని చేసుకుంటాయా, లేక ప్రతిపక్షంగా కలిసికట్టుగా పోరాడతాయా అనేది రానున్న రోజుల్లో దేశ రాజకీయ స్థితిగతులను మార్చివేయనుంది. 2004-2009లో సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించిన కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత కూటమి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. యూపీఏ కూటమిగా కొనసాగుతున్నప్పటికీ 2014-2023 దాకా కూటమి రాజకీయాల్లో చురుగ్గా కనిపించలేదు. సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా యూపీఏ కూటమిలోని పార్టీలను మళ్లీ ఒక్కచోటకు చేర్చి ఇండియా బ్లాక్ గా పేరు మార్చుకోవడంతో దేశంలో ప్రత్యామ్నాయ కూటమిపై మళ్లీ అందరి దృష్టి పడింది. అప్పటికే యూపీఏ కూటమిలో ఉన్న పార్టీలకు మరికొన్ని కొత్త పార్టీలు జత కలిశాయి. సమావేశాలు నిర్వహించుకుని ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు అజెండాను సిద్ధం చేసుకున్నాయి. పార్టీలన్నింటినీ ఒకే కూటమి కిందకు చేర్చడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది. రాహుల్ గాంధీ కూటమి ఏర్పాటులో అంతా తానై వ్యవహరించారు. ఇతర పార్టీల సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే ఇండియా కూటమి ముఖచిత్రంగా రాహుల్ మారగలిగారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో నితీష్ కుమార్ రూపంలో కూటమి కుదుపునకు లోనైంది. ఇండియా కూటమి ఏర్పాటులో వివిధ పార్టీల నేతలను ఒక్కతాటిపైకి తేవడంలో తన వంతు పాత్ర పోషించిన నితీష్ కుమార్ ఊహించని షాకిచ్చారు. ఉన్నపళంగా ఇండియా కూటమికి బై చెప్పి ఎన్డీఏలో చేరిపోయారు. నితీష్ ప్రధానమంత్రి కావాలనుకున్నారని, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా తనను ప్రకటించనందుకే ఆయన నేతృత్వంలోని జేడీయూ కూటమి నుంచి వైదొలిగిందని ప్రచారం జరిగింది. నితీష్ వెళ్లిపోయినా పెద్ద నష్టం ఉండదని భావించినప్పటికీ కూటమికి ఊహించని స్థాయిలో దెబ్బ తగిలింది. ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ఇప్పుడు టీడీపీతో పాటు జేడీయూ ప్రధానంగా మారాయి. అయితే ఈ ఒక్క పరిణామం తప్ప ఇండియా కూటమి మిగిలిన ప్రయాణమంతా సాఫీగా సాగింది. తమ రాజకీయ ఆకాంక్షలను పక్కనబెట్టి మరీ పార్టీల నేతలు కలిసికట్టుగా బీజేపీ బలాన్ని తగ్గించడానికి పోరాడారు. కూటమిగా కలిసి సాగడానికి, మిగిలిన పార్టీలను కలుపుకుపోవడానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసింది. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 326 స్థానాల్లో పోటీ చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో 25% స్థానాలకే కాంగ్రెస్ పోటీలో నిలిచింది. సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, డీఎంకే, శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆప్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. సొంతంగా కాంగ్రెస్ తో పాటు ఈ పార్టీలన్నీ మెరుగ్గా రాణించడంతో కూటమి 234 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 99 స్థానాల్లో గెలుపొందింది. 37 స్థానాలతో సమాజ్వాదీ పార్టీ, 29 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్, 22 స్థానాలతో డీఎంకే, 4 స్థానాలతో రాష్ట్రీయ జనతాదళ్ వంటివి కాంగ్రెస్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. నితీష్ కుమార్ వెళ్లిపోయినా కొన్ని రాష్ట్రాల్లో కూటమి మధ్య పొత్తులు కుదిరినా కుదరకపోయినా ఎన్నికల్లో మాత్రం కూటమిలోని పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేశాయి. బీజేపీని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డాయి. అయితే అనుకున్న లక్ష్యం నెరవేరకపోయినప్పటికీ మెరుగైన స్థానాలు సాధించడం ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయాలపై ప్రజలకు ఆశలు కలిగిస్తోంది ఇండియా కూటమి. ఇండియా కూటమి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఆ కూటమి బలమైన శక్తిగా మారే అవకాశముంది. అయితే ఎన్నికల్లో ఒకే లక్ష్యంతో పనిచేసినప్పటికీ ఇప్పుడు ఆ ఐకమత్యం కొనసాగుతుందా లేదా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీని ఎలాగైనా అధికారానికి దూరం చేయాలని, బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీలు విభేదాలను తాత్కాలికంగా పక్కనబెట్టి కలిసి నడిచాయి. వచ్చే రోజుల్లో ఆ పరిస్థితి ఉంటుందా అన్నదే అందరి సందేహం.
కూటమిలోని ప్రధాన పార్టీల అధినేతలందరికీ ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో తాముండాలన్న ఆకాంక్ష ఉంటుంది. అందుకే ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లాల్సొచ్చింది. ఓ రకంగా ఇది కూటమికి కాస్త నష్టం కలిగించింది. ప్రధాని మోదీ చరిష్మాకు తగ్గట్టుగా ఉన్న నేతను అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల బరిలో దిగితే కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మోదీని ఓడించాలన్న ఏకైక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ ఎన్నికలకు ముందు అనేక విభేదాలు చెలరేగాయి. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కు సీట్లు కేటాయించేందుకు నిరాకరించారు. ఢిల్లీలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, ఆప్ పంజాబ్ లో విడివిడిగా పోటీ చేశాయి. కేరళలో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రత్యర్థులుగా పోటీ చేశాయి. ఇలా ఎన్నికలకు ముందే కూటమిలో అనేక విభేదాలు చెలరేగాయి. కాంగ్రెస్ ఎన్ని త్యాగాలు చేసినా ఆ విభేదాలను పరిష్కరించలేకపోయింది. అప్పుడే పరిస్థితి అలా ఉంటే రానున్న రోజుల్లో ఈ పార్టీలన్నీ ఒకే దారిలో నడవడం అనుకున్నంత తేలిక కాదు. వ్యక్తిగత జెండాలు పక్కనబెట్టి పార్టీలు, నేతలు కలిసిపోతేనే వచ్చే ఎన్నికల నాటికైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇండియా కూటమి అడుగులు ఎటువైపన్న దానిపైనే దేశంలో స్థితిగతులు మారనున్నాయి. అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయినప్పటికీ ఇండియా కూటమిని తక్కువ అంచనా వేయడానికి ఏమాత్రం వీల్లేదు. నితీష్ కుమార్ కూటమి నుండి వెళ్లకుండా ఉండి ఉంటే, కాంగ్రెస్ ఇంకొన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఉంటే, చివరి నిమిషంలో టీడీపీ ఎన్డీఏలో చేరి ఉండకపోతే ఇప్పుడు రాజకీయాలు మరోలో ఉండేవనటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే గెలుపు అంచులో నిలబడడానికి, గెలవలేకపోవడానికి మధ్య చాలా తేడా ఉంది. ఈ తేడానే పార్టీలు, నేతల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మరి ఈ తేడా ఇండియా కూటమిని ఏం చేయబోతోంది? ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోయినప్పటికీ ఇండియా కూటమి ముఖచిత్రంగా మారిన రాహుల్ భవిష్యత్ కార్యాచరణ కూడా ఏంటి అనేది చాలా ఉత్కంఠ రేపుతోంది. ఇండియా కూటమి ఏర్పాటైన దగ్గర నుంచి లుకలుకలు కనిపించాయి. కూటమి ఏర్పాటులో సోనియా, రాహుల్ది ప్రధాన భూమిక. ఇండియా కూటమిలో అతిపెద్ద జాతీయ పార్టీ కూడా కాంగ్రెస్సే. కానీ కాంగ్రెస్ కు పెద్దన్న హోదా ఇచ్చేందుకు కూటమిలోని పార్టీలు పెద్దగా ఇష్టపడలేదు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న ఉత్సాహము ఏ నేత చూపలేదు. మమతా బెనర్జీ వంటి నేతలు బహిరంగంగానే కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కానీ ఇండియా కూటమి ఎన్నికల్లో కొంతమేర సత్తా చాటడానికి రాహుల్ ప్రభావమే కారణమని ఇప్పుడంతా అంగీకరిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రజల మధ్యకు రావడం వ్యక్తిగతంగా ఆయనకు, కాంగ్రెస్ కు ఎంతో లాభం కలిగించింది. 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత అంతకంతకు బలహీనపడిన కాంగ్రెస్ ఇప్పుడు గతంలో కన్నా తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 99 సీట్లు సాధించగలిగింది. కాంగ్రెస్ 50 లోపు స్థానాలకు పరిమితమవుతుందని ప్రత్యర్థి పార్టీల నేతలతో పాటు సంతపక్షంలో మమతా బెనర్జీ వేసిన అంచనాలు తప్పని ఈ ఫలితాలు రుజువు చేశాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బలహీనంగా ఉందని మాట్లాడిన మమత ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని, ఇండియా కూటమి ఎప్పుడైనా అధికారంలోకి రావచ్చని చెబుతున్నారు. ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురాలేనప్పటికీ ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ నాయకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. రాహుల్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగిన తరువాత ఆయన అత్యంత బలంగా కనిపిస్తున్న సందర్భం ఇదే. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్బరేలీ స్థానాల నుంచి ఘన విజయం సాధించారు. 2019లో ఆస్థాన నియోజకవర్గం అమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్ కు ఈ 2 విజయాలు ఎంత ఆత్మవిశ్వాసాన్ని అందించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2 నియోజకవర్గాల్లో ఒకదాన్ని ఖచ్చితంగా వదులుకోవాల్సిన పరిస్థితుల్లో రాయ్బరేలీ ఎంపీగా ఉండాలా, వాయనాడ్లో కొనసాగాలా అన్న దానిపై ఆయన ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. పేదలు, దేశ సంక్షేమమే లక్ష్యంగా తన పనితీరు ఉంటుందని రాహుల్ చెబుతున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే 5 ఏళ్లు దేశంలో రాహుల్ క్రియాశీల నేతగా ఉండనున్నారు. అయితే ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ పెద్దన్న పాత్రను, రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అసలు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కొనసాగుతాయా అన్నదానిపైన అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ, జేడీయూ సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఇండియా కూటమిలోని పార్టీలకు గాలం వేసే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన పార్టీని, బీహార్లో ఆర్జేడీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్జేడీ, ఉద్ధవ్ శివసేన
వీటిపై నేరుగా స్పందించలేదు. ఆ పార్టీలు గత 5 ఏళ్ల కాలంలో అనుసరించిన వైఖరి చూస్తే ఈ ప్రచారంలో నిజం లేదనిపిస్తుంది. మరోవైపు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జేడీయూని తిరిగి కూటమిలో చేర్చుకునేందుకు టీడీపీ మద్దతు తీసుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నించినట్టు వార్తలొచ్చినప్పటికీ కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవడంపైనే ఆసక్తి చూపింది. ఇక ఇండియా కూటమిలో ఉన్న 7 ఎంపీలకు కేసుల బెడద తలనొప్పిగా మారింది. 6 ఇండియా కూటమి ఎంపీలకు పదవీ గండం ఉన్నట్టు భావిస్తున్నారు. 6 యూపీకి చెందినవారే. క్రిమినల్ కేసులో వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు రుజువైతే వారికి శిక్ష పడే అవకాశముంది. 2 ఏళ్లకు పైగా శిక్ష పడితే వారిపై అనర్హత వేటు పడుతుంది. ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంలో ఉత్తరప్రదేశ్ కీలక రాష్ట్రంగా ఉంది. ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గడానికి కారణం యూపీలో అనుకున్న సీట్లు సాధించకపోవడమే. అలాంటి రాష్ట్రంలో 6 ఎంపీలపై అనర్హత వేటు వేలాడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ అంశం పక్కన పెడితే కూటమిగా కలిసి సాగితే పార్టీలన్నీ పార్లమెంట్లో ప్రజా సమస్యలపై బలంగా గొంతు వినిపించొచ్చు. అలాగే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి ప్రభావం కనబడి మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశముంది.